ఇరాన్ తన వద్ద ఉన్న రహస్య ఆయుధం గురించి ఇటీవల చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దానిని బయటకు తీస్తే శత్రువులకు గుండెపోటు రావడం ఖాయమని అమెరికా ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఇరాన్ నేవీ కమాండర్ షహ్రామ్ హెచ్చరించారు. అధికారికంగా ఆ ఆయుధం పేరును వెల్లడించినప్పటికీ అది హూత్ అనే సూపర్ క్యావిటేటింగ్ టార్పెడో అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది నీటి అడుగున అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. శత్రు నౌకలు గుర్తించేలోపే వాటిని ధ్వంసం చేయగలదు. సూపర్ క్యావిటేషన్ అనే భౌతిక సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీని ముక్కు భాగంలో ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఇది నీటిలో ప్రయాణించేటప్పుడు టార్పెడో చుట్టూ ఒక పెద్ద గాలి బుడగను సృష్టిస్తుంది. టార్పెడో మొత్తం ఈ గాలి బుడగలోనే ఉండి ప్రయాణిస్తుంది. దీనివల్ల ఆయుధం నీటిని తాకదు. కేవలం గాలిలో ప్రయాణించినంత సులభంగా ముందుకు దూసుకుపోతుంది. సాధారణ ప్రొఫెల్లర్లకు బదులుగా ఘన ఇంధన రాకెట్ ఇంజిన్ను ఉపయోగించడం వల్ల నీటి అడుగున విమానంలో దూసుకుపోతుంది. గంటకు సుమారు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. శత్రువుల రక్షణ వ్యవస్థలు దీనిని గుర్తించి ప్రతిస్పందించే లోపే లక్ష్యాన్ని చేరుకుంటుంది. అయితే దీని పరిధి 10 నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే. ఈ హూత్ టార్పెడోను ఇరాన్ రష్యా టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారు చేసిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అత్యంత వేగవంతమైన ఆయుధాన్ని అడ్డుకోవడం శత్రువులకు ఖచ్చితంగా ఒక పెద్ద సవాలే. అయితే హూత్కు కూడా కొన్ని బలహీనతలున్నాయి. ముఖ్యంగా ఇది 10 నుండి 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలగడం వల్ల ఎక్కడో దూరంలో ఉండే శత్రు నౌకలను సమీపించడం చాలా కష్టం. సూపర్ క్యావిటేషన్ వల్ల ఏర్పడే విపరీతమైన శబ్దం, గాలి బుడుగుల కారణంగా దీనికి సోనార్ వంటి గైడెన్స్ వ్యవస్థలు సరిగా పనిచేయవు. అంతేకాక ఈ అధిక శబ్దం వల్ల ఇది సమీపించే లోపే దాన్ని ప్రయోగించిన సబ్మెరైన్ లేదా బోటును ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఇక అమెరికా నౌకాదళం కౌంటర్ మెజర్ యాంటీ టార్పిడో వంటి వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. ఇవి శత్రు టార్పిడోను గుర్తించి అది నౌకను తాకకముందే నీటిలోనే పేల్చేస్తాయి. ఇవి నౌక కన్నా ఎక్కువ శబ్దాన్ని చేస్తూ టార్పిడోలను తమ వైపు తిప్పుకుంటాయి. తద్వారా అసలు నౌక సురక్షితంగా ఉంటుంది. ఏదేమైనా హూత్ అనేది చాలా ప్రమాదకరమైన ఆయుధం. ముఖ్యంగా మెరుపు దాడులకు ఇది కీలకం. అయితే అధునాతన రక్షణ వ్యవస్థలు కలిగిన అమెరికా వంటి దేశాలను ఇది పూర్తిగా ఓడించడం కష్టం.